పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదండి. పరిపాలనా విధానంలో ఎలా అనిపిస్తుందండి? మార్పులు, చేర్పులు గాని, ఆయన చేసే విధానం గాని? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గారు అయిన దగ్గర నుంచి హ్మ్. ఆయన ఏసీ కారులో తిరగట్లేదు. తిరుగుతున్నారేమో తెలియదు. ఒకటి ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామానికి తన సొంత ఖర్చులతోటి తనకి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే సొమ్ము కాకుండా ఇతను సంపాదించుకున్నటువంటి తన సొంత ఖర్చులతోటి అతను సేవ చేస్తున్నాడు. మరి అటువంటి సేవ చేసే నాయకుడు ఇన్నాళ్ళు రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి, నాకు ఈ రాజకీయాలు తెలిసిన దగ్గర నుంచి ఎవరు కనపడలేదు. మరి అంతకు ముందులో ఏమైనా ఉన్నారేమో నాకైతే తెలియదు. మరి ఇప్పుడు 50 లక్షల రూపాయలు కొన్నిదెల అనే గ్రామానికి డొనేట్ చేసి, మరి రోడ్లేంటి, వీధి రోడ్లేంటి, తర్వాత కొంత మన స్కూళ్ళు ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, వాటర్ ట్యాంకులు ఏంటి, వీళ్ళకి హెల్ప్గా ఉంటాయని మరి 50 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే మరి అతను ఎంతటి గణనీయుడో కూడా ప్రజలకు తెలుసు. మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం కింద ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ మిగిలిన ఇంకో 4 శాఖలతో కలుపుకుని 5 శాఖల్లో కీలకంగా ఉన్నారు. మెయిన్గా ఆయన పంచాయతీరాజ్ శాఖలో, గ్రామీణాభివృద్ధి శాఖలో నిధులు తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ ఆయన జోబుల డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అంటారు కొన్ని సందర్భాల్లో? ఆ నిధులు రావట్లేదేమో, ఆ నిధులు అతనికి అందుబాటులో లేవేమో. అతనికి అందుబాటులో లేకపోతే ఇప్పుడు కార్యక్రమాలు ఆపేసేస్తే మరి ఈయన చేస్తున్న పాలన తప్పు అంటారు కదా, తప్పు పడతారు కదా. అందుకనే ఇతను కష్టపడి ఇతని సినిమాల్లో చేసిన సొమ్మును సైతం లెక్క చేయకుండా అతను మరి పెడుతున్నాడు అంటే అతను ఎంతటి రాజకీయ నాయకుడో కూడా ప్రజలకు తెలుస్తుంది. అట్లాంటి రాజకీయ నాయకుడిని అయితే నేను ఎక్కడా చూడలేదు. అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా ఒకటే మాట్లాడతాను. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. రాజకీయం అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఒక పంచాయతీరాజ్ శాఖలో ఉండి, ఇటువంటి 5-6 పదవులలో ఉండి కూడా ఆయన కనీసం ఎలా ఉందంటే ఆయన భయపడట్లేదు, దేనికి కూడా భయపడట్లేదు. ఒకటి ఇది కావాలి, ఇది లేదు అన్నవాడికి ప్రతి ఒక్కడికి కూడా హెల్ప్ చేస్తూ అందుబాటులో ఉంటున్నాడు. మెయిన్ దానిట్లో ఎండ అని ఆలోచించట్లేదు, వానని ఆలోచించట్లేదు, ఆయన ఆరోగ్య సమస్యలు పట్టించుకోవట్లేదు. మరి మొన్న ఆయనకి ఏదో ఫీవర్ వచ్చింది, ఫీవర్లో కూడా ఇంకా ఏవో ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అటువంటి సమస్యలను సైతం పక్కన పెట్టి అతను మరి ప్రజలకు సేవ చేస్తున్నాడు అంటే అతను ఎంతవరకు ప్రజలకి నాయకుడు, ఎంతవరకు ప్రజలకు దేవుడు, ఎంతవరకు ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మనిషి అనేది కూడా ప్రజలకు తెలుసు. మేడం, ఇప్పుడు మీరు సుమారుగా ఎన్టీఆర్ గారి టైం, సీనియర్ ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా రాజకీయాలు చూసుంటారు, పరిపాలన ఎవరెవరు ఎలా చేశారని తెలిసి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఎన్టీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరితో పోలితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మెట్టు ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చా? సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చుకునేంత రాజకీయం నాకు తెలియదు, కానీ ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నప్పుడు నాకు తెలియదు. నేను చిన్నమ్మాయిని, అది చిన్నమ్మాయిని బట్ పుట్టానో లేదో కూడా నాకు తెలియదు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలలో అయితే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం తెలుసు, రాజశేఖర రెడ్డి గారి రాజకీయం తెలుసు, ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి రాజకీయం తెలుసు. ఇంతవరకే తెలుసు, కానీ ఇంక మిగతా అంతటి రాజకీయాన్ని అంతటి గొప్పదాన్ని కాను నేను. ఫస్ట్ రామారావు గారి రాజకీయం గురించి మాట్లాడే అంతటి అర్హత నాకు లేదు ప్రస్తుతానికి.